హాయ్ హలో దిస్ ఇస్ వైషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషూస్ వరల్డ్. ఈరోజు మేము ఒకే ఐటెంతో ఒకటి కాదు రెండు కాదు 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే చేయబోతున్నాం. అవేంటో తెలుసుకోవడానికి మీరు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇంకా లేట్ ఎందుకు, మీ అందరి కోసం రెసిపీస్ అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తే నేను మన ఫస్ట్ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఏంటంటే బాగా పండిన అరటిపళ్ళు. అవే ఎందుకు తీసుకోవాలి అంటే బాగా పండినవి అయితేనే మనకు స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే బాగా పండినవే తీసుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వు చేసే ఐటమ్ పేరు ఏంటో చెప్పమ్మా తల్లి అనుకుంటున్నారా? చెప్తాను. ఇప్పుడు నేను చేసే ఫస్ట్ ఐటమ్ అయితే బూరెలు అనమాట. చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. అలా రావాలంటే ఏం చేయాలో కంప్లీట్గా చూడండి, అప్పుడే తెలుస్తుంది. నేను ముందు చెప్పాను కదా బాగా పండిన అరటిపళ్ళు తీసుకోవాలని. వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా అయితే చేసుకోవాలి. ఇది మనకు వచ్చిన టాలెంట్ కాదు, మా అత్తమ్మ చేస్తుంటే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే దీని గురించి నాకు ఇంతకు ముందు అస్సలు తెలియదు, ఎప్పుడు చేయలేదు కూడా నేను. ఈ బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేర్చుకుంటాను చూపి అని ఒకసారి అడిగిన, అందుకే నా కోసం మళ్ళీ చేసి చూపిస్తుంది. అందుకే పక్క నుండి మరి నేర్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం బెల్లాన్ని పాకంగా చేసుకోవాలి. అది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా సరిపోతుంది. ఆ పాకంలోనే మనకు కావాల్సినంత నెయ్యి, మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కానీ లేదంటే ఇలాచీ కానీ వేసుకోవచ్చు. దాంతోపాటు వేయించిన నువ్వులు కూడా తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అవి మధ్యలో వస్తుంటే తిన్నప్పుడు. పెళ్ళికి ముందు మనకు వంటలు అంతంత మాత్రమే వచ్చు అనమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. తప్పదు కదా, నేర్చుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ బెల్లం పాకంలో మైదా పిండిని అయితే వేసి కలుపుకోవాలి. మైదానా అన్హెల్దీ కదా అనుకోవచ్చు, కాకపోతే ఎప్పుడు చేసుకోం కదా, అప్పుడప్పుడు చేసుకుంటాం. ఎప్పుడో ఒకసారి కదా, ఏం కాదులేండి. నిజానికి చెప్పాలంటే ఆ మైదా వల్లనే స్మూత్గా వస్తాయి బూరెలు. తర్వాత దాంట్లో మనం వేయించిన నువ్వులు కూడా వేసుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బనానా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఐటమ్స్ అన్ని మిక్స్ అయ్యేలా ఒకటే తిప్పాలి. అంతా ఓకే, కానీ మిక్సింగ్ ప్రాసెస్ ఒకటే కష్టం అబ్బా. మనకి ఇష్టమైనవి కావాలన్నప్పుడు ఆ మాత్రం కష్టపడడం తప్పదు కదా. ఇష్టమైన వాటి కోసం కష్టమైనా పర్లేదని తిప్పుతూనే ఉన్నాను. అలా చాలాసేపు తిప్పి నా చేయి అయితే నొప్పి వచ్చిందబ్బా. ఈ మొత్తం ప్రాసెస్లో ఇదొక్కటే మనకు చిరాకు వచ్చే విషయం అనమాట. అంటే ఎంతసేపు కలిపినా అసలు కలవదు. చాలాసేపు టైం పడుతుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నది ఇక్కడే. చాలాసేపు కలిపాము. నేనే కాదు, మా అత్తమ్మ కూడా హెల్ప్ చేసింది. మేమిద్దరం తిప్పలు పడితే కానీ మా కలుపుడు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఒక్కరే కలుపుకోవాలంటే కొంచెం ఇబ్బందే, ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ పిండిని మొత్తం కలిపిన తర్వాత అది మన చేతిలోకి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ దానిలో కలుపుకోవాలి. అప్పుడే మన చేతులకు అంటుకోకుండా జిగటగా ఉండకుండా ఉంటుంది. వీలైనంత వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అంతా మిక్స్ చేసినాక చూడడానికి ఇలా ఉంటుంది. కొంచెం సేపు దీన్ని పక్కకు పెడితే స్మూత్గా అవుతుంది. అప్పుడే అవి స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. ఇవి చేయడం నాకు రాదు కాబట్టి, కొత్త కాబట్టి మా అత్తమ్మనే చేసి చూపిస్తుంది ఎలా చేయాలో. దానికోసం మనం ముందు ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఆ పిండి ఉంటుంది కదా, దాన్ని ముద్దలా చేసుకొని దాన్ని ఆయిల్లో డిప్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, బాగా పొంగుతాయి కూడా. అవి చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తున్నాయో. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి. అప్పుడే లోపల మొత్తం ఉడికి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎప్పుడు రెగ్యులర్గా తినేవే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. అరటిపళ్ళతో ఇలా చేస్తారు అనే విషయం పెళ్ళికి ముందు నాకు అస్సలు తెలీదు. పెళ్ళైన తర్వాతే చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి నాకు. అన్ని పెళ్ళికి ముందు నేర్చుకోవాలని రూల్ అయితే ఏం లేదు కదా. కొన్ని పెళ్ళికి ముందు నేర్చుకుంటాం, కొన్ని పెళ్ళైన తర్వాత నేర్చుకుంటాం. చాలామంది అంటూ ఉంటారు, పెళ్ళికి ముందు నువ్వు నేర్చుకోలేదా, అది నేర్చుకోలేదా, ఇది నేర్చుకోలేదా, నీకు అది రావా ఇది రావా అంటూ ఉంటారు. కానీ మా అత్తయ్య అలా కాదు, నాకు ఏది రాకపోయినా తను చేసి మరీ చూపిస్తుంది. ఒక అమ్మాయికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సర్లేండి, ఇవి ఎప్పుడు ఉండేవే. మనం బూరెల దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఈ పిండి మనకు అతుక్కోకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మన చేతులకు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. బూరెలు అయితే కంప్లీట్ అయినాయి. టేస్ట్ ఎలా ఉందో చూడమని మా అత్తమ్మ మాకైతే ఇచ్చింది. నా పక్కన కూర్చుంది మా చిన్నత్తమ్మ, అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లె అనమాట. వామ్మో, వేడి వేడి బూరె అలాగే ఇచ్చింది నాకు మా అత్తమ్మ. అదేమో ఫుల్ కాలుతుంది. టేస్ట్ ఎట్లా చేస్తాం ఇంకా. అందుకే మా అత్తమ్మ నేను ముఖాలు చూసుకొని మరీ నవ్వుతున్నాం.
ఫైనల్ గా టేస్ట్ చేసే టైం వచ్చేసింది మనకి. బూరెలు అయితే చాలా సాఫ్ట్ గా సూపర్ ఉన్నాయి. కెమెరాని చూసి టేస్ట్ ఎట్లుందో చెప్పమంటే అస్సలు చూడట్లేదు మా అత్తమ్మ, అందుకే నవ్వు వస్తుంది నాకు. నిజానికి చెప్పాలంటే బూరెలు పర్ఫెక్ట్ గా వచ్చినాయి, సూపర్ అసలు. సాఫ్ట్ గా స్వీట్ గా చాలా బాగా వచ్చాయి. వీలుంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ ఐటమ్ వచ్చేసి అరటికాయలతో చేస్తున్నాము. అదేంటో గెస్ చేయండి చూద్దాం. మీకు అంత శ్రమ ఎందుకు లేండి బాబు, నేనే చెప్పేస్తానులేండి. మన సెకండ్ ఐటమ్ వచ్చేసి అరటికాయ బజ్జీలు. అది స్వీట్ రెసిపీ అయితే ఇది హాట్ రెసిపీ, రెండూ ఉండాలి కదా. ఇది మా చెట్టు నుంచి కాసిన అరటికాయలే, చాలా బాగుంటాయి. ముందు చూపించిన అరటిపళ్ళు కూడా మా చెట్టువే, చాలా స్వీట్ గా ఉంటాయి. వీటి విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనం అరటికాయ తీసుకొని నైఫ్ తీసుకొని అరటికాయకి ఒక ఘాట్లా పెట్టుకోవాలి. అప్పుడే తోలు ఈజీగా వచ్చేస్తుంది నేను చూపించినట్లు చేస్తే. తర్వాత వాటిని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి నాకు సరిగా రాలేదు, చూడండి సగం సగం వచ్చినాయి. తర్వాత పెద్దగానే వచ్చినాయి. ఇలా స్లైసెస్ లాగా కొన్ని మాత్రమే నేను చేసిన, నాకు రాలేదు. తర్వాత మా హస్బెండ్ తీసుకొని నేను చేశానని చెప్పి తనే మొత్తం చేసి ఇచ్చిండు. తర్వాత మళ్ళీ మిగిలిన వాటిని నేనైతే మళ్ళీ ఇలా నైఫ్ తీసుకొని కట్ చేశాను, ఎందుకంటే దాంతో నాకు సరిగా రాలేదనమాట. నైఫ్ చాలా బాగా వచ్చాయి, అందుకే దాన్ని పక్కన పెట్టేసి నైఫ్కి అయితే పని చెప్పాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కారము, పసుపు, కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. కావాలంటే దాంట్లో మనకు నచ్చిన మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లమెల్లగా దాన్ని మొత్తం కలుపుకోవాలి. అది మంచి పేస్ట్ అయ్యేలాగా వాటర్ వేసుకొని దాన్ని కలుపుకోవాలి, అంటే పీసెస్ మొత్తానికి అది పట్టేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆ పీసెస్కి మొత్తం మసాలా బాగా అంటేటట్టు బాగా పట్టించుకోవాలి. ఫస్ట్ ఐటెం అయితే మా అత్తమ్మ చేసింది, ఈ సెకండ్ ఐటెం మా చిన్నత్తమ్మ చేసింది అనమాట. అలా కలిపిన పీసెస్ కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే వాటికి మసాలా బాగా పట్టుకుంటుంది. తర్వాత మనం బజ్జీ పిండి తీసుకొని, అదే శనగపిండి అబ్బా, ఇంకా సేమ్ బజ్జీ ప్రాసెసే ఇది. ఈ ఐటమ్ వచ్చేసి నేను మా చిన్నతమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాము. మనం ముందుగానే రెడీ చేసుకున్న అరటికాయలు తీసుకొని బజ్జీ పిండిలో ముంచేసి అటు ఇటు దొర్లించేసి పిండి బాగా అంటుకుందో లేదో చూసుకొని బాండిలో వేసేసుకోవడమే అనమాట. ఇవన్నీ నేను చేయడం ఫస్ట్ టైమే, ఎలా వస్తాయో చూడాలి. ఇక్కడ వాటిని నేను ముంచి తేల్చే పనిలో ఉంటే మా అత్తమ్మనేమో వాటిని ఫ్రై చేస్తుంది. ఇవి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎట్లా వస్తాయో ఏమో అనుకున్నాము, కాకపోతే పర్ఫెక్ట్ వచ్చినాయి. మొన్న శివాజీ సినిమా చూశాను, దాంట్లో రజనీకాంత్ గారు తింటారు కదా, అప్పటి నుంచి మనసు పడింది నాకు చేసుకోవాలి అని. అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు తీరింది నా కోరిక. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేను తినడము చేయడము అన్నీ ఇంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదు. ఇంకా మన లాస్ట్ రెసిపీని చూసేద్దామా. ఇదైతే చాలా సింపుల్, మీ అందరికి తెలిసే ఉంటది, ఆల్రెడీ చాలా వరకు గెస్ చేసే ఉంటారు నేను ఏం చేస్తున్నానో. అదేనండి ఫైనల్ రెసిపీ అయితే మనం ఈజీగా చేసేసుకునే చిప్స్ అనమాట. దానికోసం ఒక కప్పు తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. అది ఎందుకో నేను లాస్ట్ చెప్తాను. ఇలా మూడింటిని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చిప్స్ చేద్దామని ఇలా ముందే రౌండ్గా స్లైసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. వాటిని డైరెక్ట్గా ఇలా డీప్ ఫ్రై చేసేయడమే అనమాట. ఇది థర్డ్ ఐటమ్ కదా, ఈజీగా ఉందని నేనే చేసేస్తున్నాను. నిజంగా చాలా ఈజీ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ బనానా స్లైసెస్ దాంట్లో వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి. తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఇలా వాటి మీద చల్లేసుకోవాలి. అప్పుడే మనకు మంచి కలర్ టేస్ట్ అయితే వస్తాయి. అవి బాగా కలర్ని
ఆ సాల్ట్ని అబ్జర్వ్ చేసుకునే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నన్ను చూడండి, పాపం కష్టపడి పడి చెమటలైతే కారిపోతున్నాయి. నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పాపం నేను ఎంత కష్టపడుతున్నానో. ఏంటమ్మా చేసినంత వాళ్ళైతే క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేస్తున్నావు అనుకోకండి, జస్ట్ జోక్ చేశాను అంతే. సో ఫైనల్గా మన క్రిస్పీ క్రిస్పీ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ విషయానికి వస్తే బేకరీలో ఉన్న చిప్స్కి అయితే అస్సలు తీసిపోలేదు, చాలా బాగా వచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా. ఇంత బాగా వస్తాయని నేను కూడా అనుకోలేదురా బాబు. మా హస్బెండ్ అయితే నువ్వు చేసావా, నేను అస్సలు నమ్మను అంటున్నాడు. సో ఫైనల్గా ఒకే ఐటమ్తో 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే చేసాము. ఈ 3 వెరైటీస్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.